హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఇవాళ చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఆ రెసిపీ ఏంటి చూసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వెల్కమ్ టు బాగున్న స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. హాయ్ అండి, ఇవాళటి మన రెసిపీ ఏంటి అంటే ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ పచ్చడి మనం ఒకసారి ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా ఇలాంటి పచ్చడి ఖచ్చితంగా తినాల్సిందే. మనము ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. ఉసిరికాయలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, 4-5 ఎండుమిర్చి, 2 నేను ఒకే దగ్గర తీసుకున్నానండి. ఇలా తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు గుండు మినపప్పు, అలాగే ఒక గడ్డ ఎల్లిపాయలు, అలాగే చిన్న సైజు నిమ్మపండంత చింతపండు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే నూనె 2 టేబుల్ స్పూన్ల వరకు. ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి కదండి, ఒకసారి మళ్ళీ చూసుకోండి. మనకు అన్నీ వచ్చాయా లేదా అనేది ఒకసారి సరిగ్గా చూసుకొని పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూపించేస్తాను. ముందుగా ఉసిరికాయలను కడిగి ఇలా తడి లేకుండా ఒక పొడి బట్టతో తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న ఈ ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని విత్తనాలు తీసేసి ఇలా 1 కప్పు వరకు రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కనివ్వాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులోకి పచ్చిమిర్చిని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకు పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఇందాక తీసుకున్న ఎండుమిరపకాయలని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకే ఎల్లిపాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇదే ప్యాన్లోకి చింతపండుని కూడా వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా వీటన్నింటిని వేసిన తర్వాత వీటన్నింటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని గిన్నెలోకి తీసుకొని కాస్త చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పుని మినపప్పుని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి మెంతులని అలాగే జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ఇవి కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి అన్నింటినీ తీసుకున్న తర్వాత మనం అదే ప్యాన్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలని కూడా వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. మనకు ముక్కలు అనేది చాలా సాఫ్ట్గా వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి. మనము స్పూన్తో ఇలా కుచ్చి చూసినట్లయితే మనకు ఉసిరికాయ అనేది సాఫ్ట్గా విరగాలన్నమాట. అలా వచ్చేంత వరకు మనం వీటిని మగ్గించుకోవాలి. ఒకవేళ మీకు మగ్గనట్లు కనుక అనిపిస్తే మరో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ సరిగ్గా సరిపోయిందనమాట. నేను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇందాక మనము వేయించి పెట్టుకున్నవి వీటన్నిటిని కూడా చల్లారిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మనం ఇందాక వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదండి, వాటన్నింటిని వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా వీటన్నిటిని వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోండి. మనకి ఇలా మెత్తగా మిక్సీ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఎప్పుడైనా సరే పచ్చళ్ళు మిక్సీ పట్టేటప్పుడు పప్పులు మిరపకాయలు అన్నీ ఒకే దగ్గర వేసి మిక్సీ పట్టకూడదండి. ఇలా సపరేట్గా వేసుకోవాలి. ఇలా మిరపకాయలు వేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా అయితే మనకు మిక్సీ అనేది బరకగా కాకుండా చక్కగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా మిక్సీ పట్టిన తర్వాత అందులోకి
ఇప్పటిదాకా మనం ఉడికించుకున్న ఉసిరికాయ ముక్కలని కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. నాకు ఇక్కడ ఈ గిన్నెలో సరిపోవట్లేదండి, నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇలా ఉసిరికాయలు అన్నిటిని వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూడండి సరిపోలేదు నాకు ఈ గిన్నె, ఇక్కడ ఇందులో వేస్తే చక్కగా రాలేదు. వేరే మిక్సీ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంతే అండి, ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ. నోరూరించే ఈ ఉసిరికాయ పచ్చడిలోకి మీరు కావాలనుకుంటే పోపుని ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే అలాగే అయినా తినొచ్చు. నేను ఇక్కడ పోపుని ప్రిపేర్ చేస్తున్నానండి. అదే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకొని అందులోకి ఒక ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, ఆవాలు, పసుపు వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలండి. అవి కాస్త అలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకే కరివేపాకును, అలాగే కొంచెమంత కొత్తిమీరని, ఇష్టం ఉన్న వాళ్ళైతే కొత్తిమీరని యాడ్ చేసుకోండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ కొత్తిమీరని కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని పోపును అటు ఇటు కదుపుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడిని ఈ పోపులోకి వేసుకొని చక్కగా కలుపుకొని తీసుకుంటే మనకు ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందనమాట. ఇక్కడ చూడండి నేను ఉసిరికాయ పచ్చడి మొత్తం కూడా అందులోకి వేసి కలిపేసుకుంటున్నాను. ఇంతే అండి, టేస్టీ ఉసిరికాయ పచ్చడి అయితే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా పుల్లగా ఎంతో ఇష్టంగా తినేస్తూ ఉంటారండి. చాలా బాగుంటుంది. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా ఖచ్చితంగా ఇలాంటి పచ్చడిని తినాల్సిందే. మనకు ఏ సీజన్లో ఏవైతే వస్తూ ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఒక్కసారైనా మనం టేస్ట్ చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, అలాగే హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.